ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ కాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. దినదినము ఆయన యొక్క కృప చేత మనల్ని ఈ విధంగా ఆయన బలపరిచి నడిపిస్తున్నందుకు మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మీకు దేవుడు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దినదినము ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించండి. మరింత గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మూలపితరుడైనటువంటి అబ్రహామును గురించి దేవుని లేఖనాల్లో ఎన్నో గొప్ప సంగతులు రాయబడి ఉన్నాయి. పితరుడైనటువంటి అబ్రహామును గురించి హెబ్రీ గ్రంథకర్త కూడా ఆయన రాస్తున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, దేవుడు అబ్రహామును బయలుదేరి వెళ్ళమన్నప్పుడు ఆయన దేవుని పిలుపుకు లోబడ్డాడు అని రాయబడి. దేవుని పిలుపుకు లోబడటం మాత్రం కాకుండా దేవుడు పంపించిన చోటికి ఆయన ప్రయాణమై వెళుతూ ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే ఆయన ప్రయాణం చేసినట్లుగా 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాలి, దేవుని మీద ఆయనకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, ఎంత మహిమాన్వితమైనటువంటి విశ్వాసం, అంటే గ్రేట్ గ్లోరియస్ ఫెయిత్. సో చాలా గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి విశ్వాసం అబ్రహాం గారు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి నేను నీకు చూపించుచున్న దేశానికి బయలుదేరి వెళ్ళు అని అన్నప్పుడు అబ్రహాము అది ఎట్లా ఉంటుందో, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో, అక్కడ మనుషులు అలాంటి వాళ్ళో, అక్కడ మనకు భాష వస్తుందో రాదో, లేకపోతే ఆ ప్రాంతంలో మనం గమనిస్తాం బాబేల్లో 11వ అధ్యాయంలో ఆదికాండంలో బాబేల్లో తారుమారు చేశాడు దేవుడు. అన్ని భాషలన్నీ తారుమారైపోయాయి. అందువలన వాళ్ళు భూమి అందంతటా చెదిరిపోయారు అని రాయబడింది. అదే సమయంలో మనం గమనించినప్పుడు అబ్రహామును దేవుడు పంపుతున్నప్పుడు ఈయనకి ఆ తలంపు ఒకవేళ వచ్చుంటే అక్కడ భాష మనకు వస్తుందో రాదో, అక్కడ ప్రాంత ప్రజలు ఏమనుకుంటారేమో, ఈ విషయాలు ఏవి కూడా తనకు ఎదురయ్యే సమస్యల గురించి, కష్టాల గురించి, నిందల గురించి, అవమానాల గురించి, ఏ పరిస్థితుల ప్రభావాలు ఎలా ఉంటాయో వీటేటి మీద కూడా ఆయన మనసు నిలుపుకోలేదు. ఆయన మనసు కలిగి ఉంది. ఆయన కలిగి ఉన్న మనసంతా ఏంటంటే, నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తూ నాకు మార్గాన్ని సిద్ధపరిచినటువంటి ప్రభువు అనంత జ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు, భూమి ఆకాశములకు ఆయన సృష్టికర్త. సో ఇవి మాత్రమే దేవుని మీద తనకున్నటువంటి ఆ ఆలోచన, ఆ యొక్క తలంపులు. వీటితోనే అబ్రహాము తను ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎన్ని పరిస్థితులు ఎదురవుతాయో, కష్టాలు ఎదురవుతాయో, శ్రమలు పోరాటాలు ఎదురవుతాయో వాటి మీద తను మనసు ఉంచుకోలేదు. నాకు ముందు ఆయన వెళ్తున్నాడు, ఆయన నా చేయి పట్టుకొని నడిపిస్తాడు. అక్కడున్న ప్రాంతం ఎడారైనా, ఎండిన భూమి అయినా, లేకపోతే భయంకరమైనటువంటి ప్రజల మధ్యలోకి ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి విశ్వాసంతో, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన ప్రయాణం సాగించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుడు నిన్ను రక్షణలోకి నడిపించినప్పుడు, దేవుని యొక్క పిలుపు ఏర్పాటుతో కూడినటువంటి వాక్కులు నీకు ఇవ్వబడినప్పుడు, పాప శాపం నుండి నిన్ను ఆయన విడిపించినప్పుడు, నిన్ను ఆయన సస్యశ్యామలమైనటువంటి చాలా సమృద్ధి కలిగినటువంటి చోటికి ఆయన నిన్ను నడిపిస్తాడే తప్ప నిన్ను తీసుకెళ్ళి ఎడారులోనో, ఎండిన భూమిలోనో, లేకపోతే భీకరమైనటువంటి ధ్వనులు కలిగిన అరణ్యపు భూములలో నిన్ను ఆయన చేయి విడిచిపెట్టడానికి, కొండలలో గొట్టల్లో పడేయడానికి ఆయన నిన్ను పిలవలేదు. నిందల అవమానం మధ్యలో, కన్నీళ్ళు, శాపం, దరిద్రత మధ్యలో నువ్వు ఆ విధంగా నాశనం అయిపోవాలి, నీ బ్రతుకు ఉండకూడదు, నువ్వు ఇక బ్రతకూడదు అన్నటువంటి దృక్పథంతో దేవుడు నిన్ను పిలవలేదు. దేవుడు ఆయన వాగ్దానం చేసి ఆయనకు తోడై ఉండి ఆయన నడిపించినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయన పక్షాన రాజులతో పోరాడాడు. ఐగుప్తులకు వెళ్తే ఐగుప్తు రాజు అయిన ఫరోతో ఆయన పోరాడాడు. వాళ్ళ ఇంటి వాళ్ళకి శ్రమలు పెట్టాడు. అబీమెలెకు
అబ్రహాం గారి భార్యని తీసుకెళ్తే అబ్రహాము యొక్క భార్య గారి నిమిత్తం దేవుడు అబీమెలెకును హెచ్చరించాడు. ఈ విధంగా శత్రువులు లోతును తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ 4 రాజుల్ని అబ్రహాము వెళ్ళి 318 మందితోనే అబ్రహాము 4 రాజుల్ని ఆయన జయించి సమస్తాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. వీటన్నిటి మధ్యలో దేవుడు ఆయనకు తోడై ఉండి ఆయన అబ్రహాముకు సంరక్షకుడుగా నడిపించాడు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించాడు. ఇవన్నీ బయట జరుగుతున్న వలయాలు పరిస్థితులు మనం చూస్తాం, ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. అబ్రహాము 15వ అధ్యాయంలో అంటాడు, నువ్వు నాకేమిచ్చినా ఏమయ్యా, నేను సంతానం లేకుండా అయిపోతున్నాను. కానీ దేవుడు ఆ రాత్రే ఆ దర్శనం, ఆ కళలోనే కళలో ఆయన చూపిస్తున్నాడు. ఆకాశ నక్షత్రాలని లెక్కించడానికి వీలవుతుందేమో లెక్కించు, సముద్ర ధరను ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె నీ సంతానం, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఇలా అవుతుందని చెప్పినటువంటి ఆ దేవునికి మనసారా ఆయన లోబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. రోజున మన జీవితంలో ఈ ఆధ్యాత్మికమైన యాత్రలో మనం కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎటువంటి విశ్వాసం అంటే సాధారణమైనటువంటి విశ్వాసం కాకూడదు, అతి శ్రేష్టమైన విశ్వాసంగా ఉండాలి. మహిమాన్వితమైనటువంటి విశ్వాసంగా ఉండాలి. లెక్కకి మించినటువంటి, ఊహకు మించిన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన చేస్తాడన్న విశ్వాసంతో నీవు కొనసాగించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ చిలకలూరుపేటలో కర్మేల్ రివైవల్ మినిస్ట్రీ ఈ మందిరం ఏర్పాటు చేయబడినటువంటి చోటు, ఈ స్థలం తీసుకున్నప్పుడే ఇది రోడ్డు పోటు బిట్టు అని చెప్పి నాకు అమ్మారు. ఆయన కూడా దేవుని మీద విశ్వాసంతో, భూమి ఆకాశములకు సృష్టికర్త ఆయనే ఉన్నాడు, రోడ్డు పోట్లు ఇవన్నీ మనకేం చేయవు అన్న విశ్వాసంతో ఈ స్థలాన్ని కొనడానికి ప్రభు సహాయం చేశారు. అలాగా ఈ చోటనే మందిరం కట్టడానికి, ఈ విధంగా మందిరం నిర్మాణం చేయడానికి ప్రభు కృప చూపించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క కాపుదల చేత పరిచర్ను దేవుడు నా నాటికి అభివృద్ధి పరుస్తానే నడిపిస్తూ వచ్చాడు. నాతో ఎంతోమంది అన్యులు కూడా కలిసినప్పుడు నాతో మాట్లాడారు, మీరు మొత్తం రోడ్డు పోటేనండి, చాలా ఇబ్బంది అని అన్నట్లుగా మాట్లాడారు. రకరకాలైనటువంటి వాళ్ళ ప్రకారాలుగా మాట్లాడితే నేను ఒకటే చెప్పాను, మేము నమ్మిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు మాకు ఏ హాని, ఏ నష్టం, ఏ కీడు మాకు కలగకుండా ఆయన మమ్మల్ని కాపాడుతున్నాడు. ఈ పరిచర్యను దేవుడు నేను కోరుకున్న, నేను ఆశించిన ప్లాన్లు, ప్రణాళికలు ఏమీ కావు. ఈ పరిచర్య ఎక్కడికి దేవుడు నన్ను తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రాంతం ఏంటో తెలియదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవ్వరూ నాకు పరిచయిస్తులేరు. అలాంటి పరిస్థితుల్లో నేను దేవుని యొక్క మాటకు లోబడి ఈ చోటుకు రావడానికి ప్రభు సహాయం చేశారు. నా అన్నవాళ్ళు ఎంతోమంది, నాకు తెలిసిన సేవకులు, విశ్వాసులు ఎంతోమంది నన్ను చేవిడిచిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. కానీ నమ్మదగిన దేవుడు ఈ సంవత్సరం ప్రారంభ దినాల్లో, ఈ సంవత్సరానికి 2025కి అవసరమైన వాగ్దాన నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు నాకు ఆయన జ్ఞాపం చేసిన వాగ్దానం, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అన్న మాటను ఆయన ఇచ్చాడు. నేను అనుకునేవాడిని, ఏంటి ప్రభువా నిశ్చయముగా నాకు తోడై ఉంటానన్నావు అన్న ఈ యొక్క మాటలు, ఆ వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు పలు విధాలైనటువంటి బాధలు, పలు విధాలైనటువంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. వాటన్నిటిలో అనేక సందర్భాల్లో నేను కృంగిపోయినటువంటి వేళలో కూడా ఆ మాట దేవుని యొక్క ఆత్మ నాకు మళ్ళా జ్ఞాపం చేశారు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకెదురయ్యే పోరాటాలు, శోధనలు, యుద్ధాలు, వేదనలు, కన్నీళ్ళు సాధారణమైనగా ఉండకపోవచ్చు. అవి మనకు తలకి మించినగా ఉండొచ్చు కూడా. కానీ దేవుడు మనకు చాలినవాడుగా ఉండి నిశ్చయముగా ఆయన మనం చేపట్టుకొని మనల్ని నడిపించు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక దేవుని యొక్క సన్నిధిలో పితరుడైనటువంటి అబ్రహాము దేవుని మీద ఆనుకొని నడిపించబడి వాగ్దానాన్ని పొందినట్లుగానే
మన జీవితంలో కూడా వాగ్దాన దిశలో దేవుడు నడిపించే మార్గాల్లో మనం నడిపించబడుతూ దీవించబడదాం. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయ కాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు. అవును తండ్రి, పితృడైన అబ్రహాముకు ఉన్న విశ్వాసాన్ని మరొకసారి మాకు మీరు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎంతో అమూల్యమైనటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి విశ్వాసాన్ని గురించి మీరు తేటకపరిచారయ్యా. అబ్రహాము యొక్క జీవితం ఈరోజు మా జీవితాల్లో కూడా అన్వయించుకోవడానికి అయ్యా, మీ యొక్క పిలుపుకు లోబడేటువంటి మనస్సు, మీ మాటకు మేము విధేయులయ్యేటువంటి తలంపు కలిగి ఈ పరిచర్యను, ఈ విశ్వాస జీవితాన్ని మేము కొనసాగించడానికి సహాయం చేయండి. ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ మాటలు వింటున్నటువంటి ఈ ప్రియబిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి. దేవుడు పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ యొక్క పునాదులు గల పట్టణం కొరకు పితరులు ఓపికతో అయ్యా మీ యొక్క సన్నిధిలో వారు నడిచినట్లుగానే మేము కూడా మహిమాన్వితమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో మా కొరకు మీరు సిద్ధపరచుచున్నటువంటి ఆ రాజ్యంలో మేము మీతో యుగయుగాలు ఉండేటట్లుగా మా జీవితాలు మేము మీ యొక్క ఆత్మకు అప్పగించుకొని ముందుకు నడిపించబడడానికి సహాయం చేయండి. పొరపాట్లు, తప్పిదాలు మాలో అయ్యా, మా ఆలోచనల తలంపుల్లో ఉన్న వాటిని అయ్యా సరిచేసి కృప చూపించమని వేడుకుంటున్నాను. మీకు సాక్షిగా మేము బ్రతుకుడుకు కార్యాలు కృప చూపించి బలపరిచి నడిపించారు. కార్యాలు ఇచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడి పర్యంతం కృప విశ్వాసముతో నడిపించబడుతున్న వారందరికీ తోడై ఉండి కృప వెంబడి కృప అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని మీద మన విశ్వాసంతో ఉందాం. ఆయన నమ్మదగిన దేవుడు, పిలిచినవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. ఎన్ని పోరాటాలు ఎదురైనా తనకున్నటువంటి పరిస్థితుల మీద ఆయన మనసు పెట్టుకోలేదు. కానీ తన యొక్క కుటుంబంలో ఏర్పడిన సమస్యలు నిమిత్తమై ఆయన కలవరపడలేదు. కానీ దేవుని మీదే నిరీక్షించాడు. దేవునికి ఆయన బలిపీఠం కట్టాడు. దేవునికి ఆయన ప్రార్థన చేసి దేవుడు ఆయనకు తోడై ఉండి ఆయన దీవిస్తా సంరక్షిస్తూ వచ్చాడు. మనం కూడా ప్రభు సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేద్దాం, బలిపీఠాలు కడదాం, ప్రభువుకి అప్పగించుకుందాం. నిత్యముగా ఆయన ఆశీర్వాదకరంగా మనల్ని నడిపిస్తాడు. కృప మీకు తోడుగా